దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము ఒక ప్రత్యేకమైన వర్తమానమును మనం విందాం. అంశం పేరు ఏమిటంటే తెగులును ఆపిన హీరో ఫీనెహాస్. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేళ్ల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్ఫెయర్తో కలుసుకున్న తన వశములోని వారిని చంపవలనని చెప్పాను. ఇదిగో, మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేళ్ల సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాడు. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేది. ఈ వాక్యమును మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఈరోజు ఒక భక్తుని గురించి మనం వింటున్నాం. ఆ భక్తుని పేరు ఏమిటంటే ఫీనెహాస్. విన్నారు ఎప్పుడైనా ఆ పేరుని? ఫీనెహాస్ బైబిల్ గ్రంథంలో మొత్తం 3 ఉన్నారు ఫీనెహాసులు. ఒక ఆయన మోషే అన్నయ్య అయిన అహరోను యొక్క మనుమడు, నిర్గమకాండంలో కనిపిస్తాడు. రెండవ ఆయన మొదటి సమయంలో హన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడైన ఏలి మత్తురాలువై ఉన్నావేమిటి అని చెప్పి హన్నాని అంటాడు. ఆ ఏలికి 2 కుమారులు. ఆ యొక్క కుమారుల్లో ఒకడు ఫీనెహాస్. 3వ ఫీనెహాసు ఎజ్రా గ్రంథంలో ఉన్నాడు. 8వ అధ్యాయం 33వ వచనంలో ఫీనెహాస్ కుమారుడైన ఎలియాజర్ అని ఉంటుంది. మనము ఈరోజు నేర్చుకునే ఫీనెహాస్ ఎవరంటే అహరోను మనవడు అయినటువంటి ఫీనెహాస్ని మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. ఫీనెహాస్లో ఉన్నటువంటి 7 మంచి గుణ లక్షణాలను నేర్చుకుందాం. మొదటి గుణ లక్షణం, దేవుని కొరకు ఆసక్తి గలవాడు. రెండవ గుణ లక్షణం, పాపమును ద్వేషించినవాడు. మూడవ గుణ లక్షణం, ధైర్యం గలవాడు. 4వ గుణ లక్షణం, దేవుని ఇష్టం నెరవేర్చినవాడు. 5వ గుణ లక్షణం, తెగులును ఆపినవాడు. 6వ గుణ లక్షణం, మంచి సాక్ష్యం గలవాడు. 7వ గుణ లక్షణం, ప్రాయశ్చిత్తం చేసినవాడు. ఈ 7 గుణ లక్షణాలు ఫీనెహాసులో ఉన్నాయి కనుక ఫీనెహాసుని దేవుడు తరతరాలకు ఆశీర్వదించాడు. ఒక యాజకుడిగా, ఒక నీతిమంతుడిగా. ఆ 7 గుణ లక్షణాలను మనం ధ్యానం చేసుకున్న తర్వాత మనము కూడా అలాంటి గుణ లక్షణాలని అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో మరి అనుసరించి జీవించే వారముగా ఉండాలి. మొదటి గుణ లక్షణాన్ని మనం నేర్చుకుందాం. దేవుని కొరకు ఆసక్తి గలవాడు. ఫీనెహాస్లో ఉన్నటువంటి మొదటి గుణ లక్షణం సంఖ్యాకాండం 25వ అధ్యాయము 13వ వచనములో మనము చూద్దాం. ఎవరు చదవద్దు, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసెను. ఫీనెహాసులో ఏమి ఉన్నదంటే తన దేవుని విషయమై ఆసక్తి ఉంది.
నీకుందా ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు? దేవుని విషయమై ఆసక్తి ఉందా? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని దేవుడు సెలవిస్తున్నాడు. నా సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుని సన్నిధికి మనము వచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదాలతో సిద్ధంగా ఉంటాడు అని మనం గ్రహిస్తున్నామా? ఈరోజు ఈ సందర్భాన్ని మనం గ్రహించుకున్నట్లయితే ఇశ్రాయేలీలు ఇందులో కనిపిస్తున్నారు. ఫీనెహాస్ యాజకుడు కనిపిస్తున్నాడు. మోషే, అహరోను, మరి ఎలియాజరు వీళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు పరలోకములో నుండి దేవుడు దిగివచ్చి మోషేతో, మోషే, నా ప్రజలైన ఇశ్రాయేలు ఐగుప్తులో బానిసలుగా ఉండి బాధపడుతున్నారయ్యా, కన్నీరు పెడుతున్నారు, నువ్వు వెళ్ళి వారిని కానాను దేశానికి తీసుకెళ్ళు అని పంపించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వలన దీవింపబడిన వారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సొత్తైన ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కష్టాన్ని దేవుడు చూడలేకపోయాడు. యేసు ప్రభువు కూడా యూదుల ఆ జాతిలోనే పుట్టాడు, ఇజ్రాయేలు దేశంలోనే పుట్టాడు. ఇజ్రాయేలీల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఐగుప్తు దేశంలో నుండి వారిని ఫరో యొక్క బానిసత్వం నుండి విడిపించుకొని తీసుకొని వెళుతూ ఉన్నాడు మోషే. వెళ్ళేటప్పుడు దారిలో ఎర్ర సముద్రము ఎదురయ్యింది. అయితే ప్రజలందరూ కూడా సణుగుతూ ఉన్నారు, అయ్యా, ఐగుప్తుల సమాధులు లేవని మమ్మల్ని ఎర్ర సముద్రములో ముంచటానికి తీసుకొచ్చావా? ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు? మోషే మీద, దేవుని మీద సణుగుతున్నప్పుడు మోషే ప్రార్థన చేశాడు. మోషే, నువ్వెందుకు అలా చూస్తున్నావు? నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపు అని సముద్రం వైపు చాపినప్పుడు సముద్రం 2 పాయలుగా చీల్చివేయబడి ఉంది. ఒక పాయ ఒక గోడలాగా, ఇంకొక పాయ ఇంకొక గోడలాగా మరి నిలబడి, నీళ్లు ఏకరాశిగా నిలబడి మధ్యలో నేలంతా ఆరిపోయింది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద సుమారు 20 లక్షల మంది ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారు. ఆ ప్రజలతో పాటు పశువులు, ఒంటెలు, మేకలు, గేదెలు, ఆవులు, ఎద్దులు, మరి ఎన్నో మరి బాతులు, కోళ్ళు, మరి ఎన్ని ఉన్నాయో పక్షులు, మరి అన్నీ కూడా మరి ఆ సముద్రంలో నుండి ఇశ్రాయేలు ప్రజలు వెళ్తూ 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 ఉన్నారు. వెళ్ళి ఆ చివరి చేరుకున్న సమయంలో ఫరో సైన్యము మరి రథముల చక్రాలతో మరి వారు పౌరుషంగా మరలా ఇశ్రాయేలుని వెనక్కి తీసుకుని బానిసలుగా చేసుకుందామని మరి వెంటాడినప్పుడు సముద్ర మధ్యంలోనికి వెళ్ళినప్పుడు మరలా దేవుడు, మోషే, నీ చెయ్యి సముద్రం వైపు చాపు అన్నప్పుడు సముద్రం వైపు చాపాడు, ప్రార్థన చేశాడు. ఆ సముద్రం మునిగిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న ఆ ఫరో యొక్క సైన్యము, రథము, చక్రాలు అన్నీ కూడా సముద్రంలో మునిగిపోయి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి కాచి కాపాడాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మన్నా ఇచ్చి మరి వారికి మంచి ఆహారము, మరి దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చి పోషించాడు. దేవుడు మరి మారాను మధురంగా మార్చాడు. మంచినీళ్ళు లేవయ్యా అన్నప్పుడు మారా చేదైన అనుభవం లాంటి ఆ యొక్క నదుల దగ్గర, చెరువుల దగ్గర నీటిని మధురంగా మార్చాడు. మరి సముద్రం మరి వారికి ఆహారం కావాలి అన్నప్పుడు, మాంసం కావాలన్నప్పుడు, ఎన్నో రకాలుగా సణుగుతున్నప్పుడు ఐగుప్తులో మాకు దోసకాయలు, కీరకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఎన్నో మంచి ఆహారం మాకు దొరికిందని ఐగుప్తులో ఉన్న ఆహారాన్ని తలంచుకుంటూ వాళ్ళు వెనక వైపు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో మాంసం లేదు మాకు అంటున్నారు. అప్పుడు దేవుడు తూర్పు గాలి చేత సముద్రంలో నుండి పూరేళ్ల పిట్టల్ని రప్పించాడు. ఒక మోర ఎత్తు వారి దేశమంతా, వారు ఉన్న ప్రాంతమంతా కూడా పూరేళ్ల పిట్టలు వచ్చి పడ్డాయి.
ఆ పూరేళ్ళ పెట్టెలతో మాంసం చేసుకొని కడుపు నిండా తిన్నారు. వాళ్ళ యొక్క పళ్ళల్లో మాంసం ఇరుక్కుపోయినప్పుడే వారి యొక్క నాసికా రంధ్రంలో ఊపిరిపోయింది. చాలామంది సణుక్కున్న అలాంటి వారందరికి కూడా. ఇంకా ఎన్నో 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 మేలులు దేవుడు చేస్తూ వస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, మనము 25వ అధ్యాయంలోనే సంఖ్యాకాండం మొదటి 3 వచనాలను చదువుకుందాం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. 1, ఇశ్రాయేలీలు షిత్తీము అనేది అది తుమ్మ చెట్లు గల ప్రాంతం, అక్కడ దిగి ఉన్నారు. ప్రజలు అంటే ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాండ్రతో అంటే మోయాబు దేశస్థులతో, వారి అన్యులు విగ్రహారాధికులు, వాళ్ళతో వ్యభిచారము చేయసాగి ఏం చేస్తున్నారంటే పాడు పనులు చేస్తున్నారు. దేవుడు వాళ్ళని సొంత బిడ్డల్లాగా చూసుకుంటుంటే, సొంత గర్భాన పుట్టిన కొడుకులాగా కూతురులాగా చూసుకుంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్య దేశస్థులతో మోయాబీ రాండ్రలతో వ్యభిచారం చేస్తున్నారు పురుషులంతా. ఇశ్రాయేలు చేయొచ్చండి. ఎంత మేలు చేశాడు దేవుడు వాళ్ళకి. బానిస బ్రతుకు నుంచి విడుదల ఇచ్చి స్వాతంత్ర్యాన్ని కలుగజేసి వాళ్ళని క్షేమంగా పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి మోషే నాయకత్వంలో తీసుకువెళ్తుంటే వాళ్ళు షిత్తీము అనే ప్రాంతంలో దిగి వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. ఆ తర్వాత చూద్దాం 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. 2వ తప్పు ఏం చేశారంటే, వారి దేవతలకు బలులిస్తూ ఉన్నప్పుడు ఈ మోయాబు రాండ్ర స్త్రీలు ఏం చేశారంటే ఇశ్రాయేలీల పురుషులను పిలిచారు. మీరు మాతో పొందు కావాలి అంటే, మాతో సావాసం కావాలంటే మీరు మా దేవతకి నమస్కరించాలన్నారు. సరే నమస్కరిస్తాం అని చెప్పి వాళ్ళు పెట్టిన భోజనం తిని వాళ్ళు మరి దేవతలకి నమస్కరించారు. అది దేవునికి మహాకోపం పుట్టించిందండి. దేవుడికి రోషం కలుగజేసింది. మన దేవుడు పౌరుషం గల దేవుడు, రోషం గల దేవుడు. ఆ తరువాత 3వ వచనంలో, అట్లు ఇశ్రాయేలీలు బయల్ఫెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. కోపం రగులుకుంది. ఎవరి మీద? తన సొంత జనాంగం మీద, ఇశ్రాయేలుల మీద కోపం దేవునికి రగులుకుంది. తండ్రికి కోపం వచ్చేసింది కుమారుల మీద, కుమార్తెల మీద. నేను ఇంతగా వాళ్ళని పోషిస్తే, సంరక్షిస్తే, వాళ్ళని కష్టాల్లో, వారికున్న నష్టాల్లో, వారికున్న వ్యాధుల్లో, వారికున్న దుఃఖములో ఎన్నో మేలు నేను జరిగిస్తే వీళ్ళు నన్ను కాదని ఇతర దేవతలను వాళ్ళు పూజ చేస్తున్నారు, నమస్కరిస్తున్నారు, వ్యభిచరిస్తున్నారని కోపం రగులుకుంది. కనుక మన జీవితంలో కూడా ఈ వాక్యం వింటున్నప్పుడు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము ఇతర దేవతలకు నమస్కారము చేయకూడదు. చాలామంది క్రైస్తవులకు తెలియదు, అందరు దేవుళ్ళే అని హిందువులు అంటారు. కానీ క్రైస్తవుల్లో ఉన్న వారికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తూ ఉన్నాడు. నేనే భూమి ఆకాశములను సృజించి ఉన్నాను, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీలు చేయకూడనటువంటి కొన్ని పనులను గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ఏం పనులు చేయకూడదో దేవుడు అక్కడ మనతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. 34వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు
దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీలను, కనానీలను, హిత్తీలను, పెరచ్చీలను, హివ్వీలను, యెబూసీలను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను. నీవెక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు జనులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగులగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు, వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. కనుక ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు రెండు పాపాలు చేసినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. ఒకటి, వ్యభిచారం చేస్తున్నారు అన్యజనులతో, మోయాబురాండ్ర స్త్రీలతో. రెండవది, వారి దేవతలతో ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేస్తున్నారు. ఆ దేవతలని వాళ్ళు నమస్కరించారు, ఎందుకంటే ఆ స్త్రీల కోసం, ఆ స్త్రీలతో పొందు కోసం. కనుక ఫీనెహాస్ దేవుని యందు ఆసక్తి గలవాడై దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, కట్టడలను, విధులను పాటిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఫీనెహాస్ చాలా దేవుడంటే ఇష్టం గలవాడు, ఆసక్తి గలవాడు. దేవుని కోసము ఎంత పనైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు దేవుని దగ్గరకు రావాలంటే 7 గంటలకు ప్రార్థన అంటే 8 గంటలకు వస్తున్నారు. దేవుళ్ళ ఆసక్తి మనలో ఉందా? ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం. పెందలకడనే దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థన చేసే మంచి లక్షణం మనకు ఉండాలి. దేవుని ఆలయంలో దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుందని మనం గ్రహించాలి. మనం దేవుని సన్నిధికి ముందుగానే రావాలి, ముందుగా వచ్చి ప్రార్థన చేయాలి, ముందుగానే వచ్చి కీర్తనలు పాడాలి, ముందుగానే వచ్చి వాక్యాన్ని నేర్చుకోవటానికి ఈరోజు దేవుడు నాతో ఏ వాక్యం ద్వారా మాట్లాడతాడో, ఆ వాక్యము నా జీవితానికి ఏ విధంగా సరిపోతుందో, నేను ఏమి నా హృదయంలో సరి చేసుకోవాలో అన్న ఆసక్తి నీలో కలగాలి. అలాంటి ఆసక్తి కలిగిన వ్యక్తులు ఫీనెహాసు ఒకడు. ఫీనెహాసు చాలా ఆసక్తిపరుడు, దేవుని వాక్యం పట్ల గౌరవం గలవాడు. చాలామంది వాక్యం సగంలో ఉన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. మందిరానికి దేవుని వాక్యం వినటానికి ఎప్పుడు రావాలి అంటే ఆరంభించినప్పుడే రావాలి, ముందుగానే మనం సిద్ధంగా ఉండాలి. ఈరోజు ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు అని ఆ వాక్యం మనం నేర్చుకుని మన సహోదరులకు చెప్పాలి, మన భర్తకు చెప్పాలి, మన యొక్క కుమారులకు చెప్పాలి, కుమార్తెలకు చెప్పాలి, మన అల్లులకు చెప్పాలి, మన మనవళ్ళకు చెప్పాలి. చిన్న వయసు నుంచే మనము మన దేవుడు రోషంగల దేవుడు, మన దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశము కానాను దేశము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరలోకానికి సాదృశ్యంగా ఉంది. పరలోకం నీవు నేను చేరుకోవాలి అంటే షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు ఏమిటంటే దేవుణ్ణి ఆసక్తితో మనము ఆరాధించాలి. రెండవ విషయంలోనికి వెళ్దాం. పాపమును ద్వేషించిన వాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో 4 నుండి 6 వచనాల వరకు చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేళ్ల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్ఫెయోరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలనని చెప్పాను. ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఏం జరుగుతుందంటే దేవునికి కోపం రగులుకుంది. దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీల్లో ఎవరైతే వ్యభిచారం చేసి ఆ మిద్యాను స్త్రీలతో వారి దేవతలకు నమస్కరించారో ఆ పురుషులందరినీ కూడా సూర్యునికి ఎదురుగా ఉరితీయమన్నారు. అప్పుడు మోషే న్యాయాధిపతులందరినీ పిలిపించి, మీ వశంలో ఉన్న
ఆ బయల్ఫయేరు దేవతతో ఎవరైతే మరి వ్యభిచరించారో వారందరినీ సూర్యునికి ఎదురుగా ఉరితీయమని చెప్పినప్పుడు 1000 మంది ఉరితీయబడ్డారు. ఎంతమంది? 1000 మంది. ఆ 1000 మంది యొక్క భార్యలు మరి ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు, కన్నీరు మున్నీరుగా మరి విలపిస్తూ ఉంటే ఒకడేం చేశాడంటే 6వ వచనం, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను. ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరును కుమారుడునైన ఫీనెహాస్ అది చూచి ఒక మిద్యాను స్త్రీని మరి తీసుకుని మోషే చూస్తూ ఉండగానే మరి ప్రత్యక్షము గుడారపు ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేల్ సర్వ సమాజము యొద్ద ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వెళ్తున్నాడండి. ఒక ఇశ్రాయేలీయుడు భుజాన్ని వేసుకొని మరి ఒక గుడారంలోకి వెళ్తున్నాడు. ఎందుకంటే పాపం చేయడానికి, ఆ స్త్రీలతో వ్యభిచారం చేయడానికి. ఆ స్త్రీని ఆ గుడారంలోనికి తీసుకుని వెళుతున్నప్పుడు ఫీనెహాస్కి రోషం కలిగింది. అది చూచి, ఏది చూచి? మోషే అంటే భయం లేకుండా, మోషే 20 లక్షల మంది ప్రజలనికి నాయకుడిగా ఉండి వారిని నడిపిస్తూ దేవుని యొక్క నిబంధన, ఆయన యొక్క ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తూ ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న మోషే కన్నుల ఎదుట భయం లేకుండా ఏం చేశాడంటే స్త్రీని మరి తీసుకొని పోతా ఉన్నాడు, తీసుకొని వెళ్తున్నాడు. వాళ్ళ మోషే ఎదుట మాత్రమే కాదు, ప్రత్యక్షపు గుడారపు ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజము ఎదుట, కన్నుల ఎదుట వాడు ఆ స్త్రీని తీసుకొని గుడారంలోనికి వెళ్ళాడు. అది చూచి ఫీనెహాస్ లేచి తట్టుకోలేకపోతున్నాడు. అయ్యో ఏంటి ఘోరం, మోషే అంటే భయం లేదా? మోషే దైవజనుడే, సరే ఈ ప్రత్యక్ష గుడారం అంటే భయం లేదా? సృష్టికర్త అయిన దేవుని యొక్క మందిరం ఎదుట సర్వ సమాజం ఏడుస్తూ ఉంది, సూర్యునికి ఎదురుగా 1000 మంది ఉరితీయబడ్డారే, వీడికి భయం లేదా? ఏంటి ఈ ఘోరం, ఏంటి ఈ దుర్మార్గం అని రోషం కలిగింది, పౌరుషం కలిగింది. మరి లేచి ఒక ఈట తీసుకున్నాడు. ఈట తీసుకుని 7వ వచనంలో యాజకుడైన అహరోను మనువడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాస్ అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచెను. తట్టుకోలేకపోయాడు. దైవజనుడి ఎదుట, కన్నుల ఎదుట మరి ఇశ్రాయేలు సర్వ సమాజము ఏడుస్తూ ఉంటే కొంచెం కూడా నాకు పట్టదు, నాకు కాదన్నట్లుగా ఆ ఇశ్రాయేలుడు ఆ మిద్యాను స్త్రీని మోసుకొని పోయి ఆ గుడారంలోనికి వెళ్ళినప్పుడు కడుపులో గుండా ఆ ఈటతో దూసిపోనట్లు పొడిచాడు. ఆ పొడిచిన వెంటనే ఏం జరిగిందంటే అప్పుడు ఇశ్రాయేలీలో నుండి తెగులు నిలిచిపోయాను. తెగులు ఏమైంది? నిలిచిపోయింది, తెగులు ఆగిపోయింది. అప్పటికే 1000 మంది ఉరితీయబడ్డారు, 23,000 మంది తెగులు చేత చనిపోయారు. తెగులు ఇంకా కొన్ని లక్షల మందికి వ్యాప్తి చెందబోతుంది. కానీ ఎప్పుడైతే ఫీనెహాస్ రోషం తెచ్చుకొని ఆ పాపముని తట్టుకోలేక ఆ ఇద్దరిని కడుపులో పొడిచాడో తెగులు ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. చూడండి, దేవుని కోసం పౌరుషం తెచ్చుకున్నాడు, దేవుని కోసం రోషం తెచ్చుకున్నాడు, దేవుని కోసం మరి ఒక ఆసక్తిని పెంచుకున్నాడు. కానీ ఈ దినాల్లో పాపం చేసినప్పుడు మనము అలా పొడిస్తే నేరం. ఆ దినాల్లో చట్టం, మోషే చట్ట ప్రకారంగా మరి ఆ దినాల్లో
జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అలా జరగదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం వాళ్ళు మారటానికి మనము వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాలి. మనము వాళ్ళకి హెచ్చరిక చేయాలి. అంతేకాని పొడవటానికి ఈ దినాల్లో మరి ప్రభుత్వాలు ఒప్పుకో. కనుక ఆ దినాల్లో ఉన్న చట్ట ప్రకారంగా వాళ్ళు చేశారు. ఫినెహాస్ తట్టుకోలేకపోయినంత పాపాన్ని మరి ఆ తట్టుకోలేక ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని పొడి చేశాడు. మోషే కన్నుల ఎదుట ప్రత్యక్ష గుడారపు ద్వారమున వద్ద మరి ఏడ్చుచుండిన ఇశ్రాయేళ్ల సర్వసమాజం ఎదుట మోషేని గౌరవించకుండా ఒకడు మరి ఆ విధంగా పాపం చేస్తున్నప్పుడు ఫినెహాస్ తట్టుకోలేకపోయి ఉన్నాడు. ఆ విషయాన్ని మనము గ్రహించుదాం. మూడో విషయంలోనికి వెళ్దాం. ఫినెహాస్ ధైర్యవంతుడు. మూడో విషయం ఏమిటంటే ఫినెహాస్ ధైర్యవంతుడు. పాపాన్ని ఖండించాలంటే మనకి ధైర్యం కావాలండి. మనము ఎవరైనా పాపం చేస్తున్నప్పుడు వాళ్ళకి మంచి మాటలు చెప్పడానికి మనం వెళ్ళటానికి ధైర్యం ఉండదు. నువ్వెవడవురా నాకు చెప్పటానికి, నేను నా ఇష్టం నా జీవితం అని చెప్పి మనల్ని ఎదురు తిరుగుతారు. కానీ ఫినెహాస్కి ధైర్యం ఉంది. పాపమును ఖండించాడు. 24,000 మంది చనిపోతుంటే ధైర్యం కలిగి ఈటతో ఆ ఇద్దరిని కడుపులో పొడిచిని దూసిపోనట్లుగా మరి పొడిచాడు. ఆ పొడిచిన వెంటనే తెగులు ఆగిపోయింది. ఆ ధైర్యము ఫినెహాస్లో ఉంది. ఫినెహాస్ సరిచేసే గుణం ఉంది. సమాజాన్ని సరిచేసే గుణం ఉంది. ఫినెహాస్ ఎప్పుడైతే ఆ ఇద్దరిని పొడిచాడో ఆ చుట్టూ చూస్తున్నటువంటి లక్షల మంది ప్రజలకి భయం కలిగింది. ఏం కలిగిందండి? భయం కలిగింది. అమ్మో మనల్ని కూడా పొడి చేస్తాడేమో, మనం కూడా పాపం చేయకూడదని సర్దుకున్నారు ఎవరికాళ్ళు. ఇక అందరూ కూడా సర్దుకున్నారు. వారి యొక్క పాపం చేయకుండా వారి జీవితాలు సర్దుకున్నారు. ధైర్యం కావాలి. పాపాన్ని ఖండించడానికి ధైర్యం కావాలి. ఈరోజు దేవుని సంఘములో చాలామంది మరి పాపం చేసి వచ్చినా కానీ వాళ్ళకు ప్రార్థనలు చేసి వాళ్ళ దగ్గర కానుకలు తీసుకుని అమ్మ పాపం చేయొద్దని చెప్పటానికి దైవ సేవకులు ముందుకు రావట్లేదు. ఎందుకులే మనకి కానుకలు ఇస్తున్నారు కదా, వాళ్ళు చేస్తే చేశారు, సంపాదించుకుంటే సంపాదించుకున్నారులే. వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నా వాళ్ళని ఖండించరు. వాళ్ళు ఇష్టానుసారంగా వ్యభిచరిస్తున్నా వాళ్ళని ఖండించరు. వాళ్ళు మోసం చేసి సంపాదించుకుంటున్నా వాళ్ళు స్పందించరు. వాళ్ళు ఇష్టానుసారంగా వారు సంపాదిస్తున్నప్పుడు అక్రమ సంపాదనతో దుర్వ్యాపారాలతో వారు సంపాదిస్తున్న ఖండించరు. కానీ ఆ ఖండించాల్సిన బాధ్యత దైవజనుడిగా మన మీద ఉంటుందని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కనుక అది చూచి ఇశ్రాయేలీలు భయపడిపోయారు. ఫినెహాస్ పొడిచేసరికి ఆ ఇద్దరిని ఆ గుడారంలో పాపం చేస్తున్నప్పుడు ఒకేసారి ఇద్దరిని ఈటతో పొడిచేశాడు. ఆ ఈట ఎలా ఉంటుందంటే ఈ ముందు సన్నగా ఉంటుంది, బాగా కోణం, అది ఇసిరేస్తే దిగిపోద్ది, గుండెల్లోకైనా దూసుకుపోద్ది. అట్లాంటి మరి పదునైన ఈట, ఆ ఈటతో పొడిచి పారేశాడు. ఆ ప్రజలందరూ భయపడుతున్నారు. అహరోను మనవుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ధైర్యవంతుడని ఇందును బట్టి మనము గ్రహించవచ్చు. 4వ విషయంలోనికి వెళ్దాం. దేవుని ఇష్టము నెరవేర్చిన వాడు. మరి సంఖ్యాకాండం 25వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. చంపబడిన వాని పేరు జిమ్రి. అతడు షిమ్యోనీలలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన వారిలో సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బి. ఆమె నూరు కుమార్తె. అతడు మిద్యానీల్లో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెడు. ఇక్కడ చంపబడిన ఈ ఇద్దరు వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులు కాదు. ఒక అతనేమో షిమ్యోను గోత్రములో ప్రధాని అయిన సాలు కుమారుడు, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి. అతని పేరు జిమ్రి. మరి ఆ స్త్రీ కూడా మిద్యాను దేశంలో ప్రధాని అయిన నూరు కుమార్తె. వాళ్ళది కూడా ఉన్నతమైన స్థితే. ఇద్దరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఆస్తిమంతులుగా
మంచి గోత్రాల్లో ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళ బుద్ధి మాత్రం పాపపు బుద్ధి. వాళ్ళు చేష్టలు పాపిష్టి చేష్టలు. వాళ్ళు భయంకరంగా ఇశ్రాయేలుని పాడు చేయటానికి, వాళ్ళ కళ్ళ ముందే పాపం చేయడానికి వారు ధైర్యం తెచ్చుకున్నారు. కనుక దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. దేవుని ఇష్టాన్ని ఎలా నెరవేర్చాడో మనము ఆ ముందు పైభాగంలో చూసినట్లయితే 12వ వచనం, కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసెను. 11వ వచనము కూడా మనం చూద్దాం. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించును గనుక నేను ఓర్వలేక నుండి ఇశ్రాయేలును నశింపజేయలేదు. దేవుడు ఏదైతే ఓర్వలేకపోయాడో అది ఈ ఫీనెహాసు కూడా ఓర్వలేకపోయాడు. దేవుని మనస్సు, ఫీనెహాసు మనస్సు, ఇద్దరి మనస్సు కూడా ఎలా ఉందంటే సమంగా ఉంది. అంటే దేవుని మనస్సులాగా ఫీనెహాసు మనస్సు కూడా ఉంది. మనము కూడా దేవుని మనస్సుకు తగ్గట్లుగా ప్రవర్తించాలి, కానీ మన ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. మరి ధనవంతుడు ఆ పాతాళంలో వేదనలో అబ్రహాముతో నా తండ్రివైన అబ్రహామా అని పిలుస్తూ అంటున్నాడు, నా నోటి మీద ఒక చుక్క నీళ్ళు అంటియ్యా అని. నా కుమారుడా, నీవు నీ భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా బ్రతికావు అని. ఎలా బ్రతికాడు? తన ఇష్టానుసారంగా బ్రతికాడు. మనము మన ఇష్టానుసారంగా బ్రతకూడదు, కానీ దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. దేవుని వాక్యము ఏం చెబుతుందో దాని ప్రకారం బ్రతకాలి. ఈ లోకములో నశించుచున్న ఆత్మల రక్షణకై మనము ప్రయాసపడాలి. మన యొక్క జీవితము తుదముట్టించే ముందుగా మనము రక్షణ పొందాలి. ఆ తరువాత అనేకుల్ని రక్షణలోనికి నడిపించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాటను మనము ఒకసారి ధ్యానం చేసుకుందాం. 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను ఈ భూమి మీదకి రాలేదు. ఈరోజు నీవు నేను కూడా నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి మనం భూమి మీదకి రాలేదు. పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం వచ్చాం. మనకిచ్చిన బిడ్డలని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత మనదే. వాళ్ళకి జ్ఞానాన్ని బోధించే బాధ్యత మనదే. వాళ్ళని సరి అయిన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మనదే. రేపు వాడు చెడిపోయి, వాడు దుష్కార్యాలు చేసి, దుష్కామ ప్రవర్తనతో నడిచి, వాడు రకరకాలుగా పాపం చేస్తుంటే దాని కారకురాలు నీవే అవుతావు. ఎందుకంటే నీ బిడ్డలకి, నీ కుమారుడికి, నీ కుమార్తెకి నువ్వు తెలివి నేర్పల, జ్ఞానం నేర్పల, భయం నేర్పల, దేవుని యందు భయభక్తులు నేర్పల. కనుక గ్రహించే మనస్సు మనకు కావాలి. మన బిడ్డల్ని జ్ఞానముతో పెంచే బాధ్యత మన మీద ఉన్నదని గ్రహించాలి. 5వ విషయంలోనికి వెళ్దాం. తెగులును ఆపిన హీరో. 5వ విషయము తెగులును ఆపిన హీరో. కీర్తనలోనికి వెళ్దాం. 106వ కీర్తన 29-30 వచనాలు మనం చదువుకుందాం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫీనెహాస్ లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయెను. ఆ ప్రజలు ఏం చేశారంటే క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయెను అని దేవుని వాక్యం సెలవిస్తాం. 5వ విషయంలోనికి మనం వచ్చాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. తెగులును ఆపిన హీరో. అప్పటికే 24,000 మంది చనిపోయారు తెగులు చేత.
మరి సూర్యునికి ఎదురుగా ఉరితీయబడి అక్కడ సర్వ సమాజం ఇశ్రాయేలీలందరూ ఏడుస్తూ ఉన్నారు. సర్వ సమాజం ఏడుస్తుంటే మోషే కన్నుల ఎదుట ఒకడు ఏం చేశాడంటే పాపాన్ని మరి వెంట పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారపు ద్వారమునొద్ద భయంకరంగా రోధిస్తూ ఉన్న ప్రజల మధ్యలో మరి వెళ్ళి వాడు గుడారంలోనికి వెళ్ళినప్పుడు ఫీనెహాస్ అది చూసి లేచి పరిహారం చేశాడు. మరి ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం ఎప్పుడు ఎదురు చూడకూడదు. మనం ఏం చేయాలంటే ఏదైనా మనకి అవసరత ఉన్నా ఏదైనా అక్రత ఉన్నా వెంటనే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవుని నుండి మనము దీవెనలను ఆశీర్వాదములను పొందుకోవచ్చు. ఇప్పటి వరకు మనకు దేవుడు ఎన్నో మేలులు చేశాడు. మనము పుట్టినది మొదలుకొని మనకి ఎన్నో తెగులను ఎన్నో అపాయములను ఎంతో మరి నష్టముల నుంచి తప్పించాడు. మనం ఈ రోజుకి కూడా మంచి ఆహారం తింటున్నామన్నా, మంచినీళ్ళు త్రాగుతున్నామన్నా, నివాస స్థలాల్లో మనం నివసిస్తున్నామన్నా, మనము ఇలాంటి స్థితిని కలిగి ఉన్నామంటే దానికి కారణము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాల వల్ల వాళ్ళకి నీరు అందట్లేదు, ఆహారం అందట్లేదు. మరి రైలు మార్గాలు, విమానపు మార్గాలు, అన్ని మార్గాలు కూడా మూసివేయబడతా ఉన్నాయి. బస్సు మార్గాలు మూసివేయబడుతున్నాయి. ఎంతగానో విలపిస్తూ ఏడుస్తూ ఉన్నారు అక్కడ ప్రజలు. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క మంచి ఆ సౌకర్యాలను బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆరో విషయం, మంచి సాక్ష్యం గలవాడు ఫీనెహాస్. ఫీనెహాస్ ఒక యవనస్తుడండి. ఫీనెహాస్ ఎవరు? యవనస్తుడు అని వ్రాయబడి ఉంది. మరి యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరంటే దేవుని వాక్యము చేత, దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేత అని బైబిల్లో రాయబడి ఉంది. కనుక యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు అని ఉంది. యవన కాలంలో దేవుణ్ణి వెంబడించిన వాడు ఫీనెహాస్. దేవుడు ఓర్వలేని దానిని ఫీనెహాస్ కూడా ఓర్వలేకపోయాడు. మరి వృద్ధులు, మధ్య వయస్కులు, పెళ్ళైన వారు వ్యభిచరిస్తూ మిద్యాను స్త్రీలతో వాళ్ళ యొక్క దేవతలకు నమస్కారం చేసి వాళ్ళు పెట్టిన భోజనాలు తింటున్నారు. కూర్చోండి మా ఇళ్లల్లో, కుర్చీలు వేస్తామంటే బల్లలేస్తామంటే చక్కగా బల్లల మీద కూర్చున్నారు, కుర్చీల మీద కూర్చున్నారు. వెళ్ళి వాళ్ళు పెట్టే భోజనాలు ప్లేట్లలో పెట్టుకొని తింటా ఉన్నారు వాళ్ళ ఇష్టానుసారంగా. అయ్యో మనం చేయకూడదే, మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వేరొక దేవుడు మనకు ఉండకూడదని ఉందే అని వారు గ్రహించట్లేదు. వారు ఇష్టానుసారంగా స్త్రీలతో పాపం చేశారు. ఆ యొక్క షిత్తీములో భయంకరమైనటువంటి పాపానికి వడిగట్టారు. వృద్ధులు, మధ్య వయస్కులు, పెళ్ళైన వారు వ్యభిచరించారు. కానీ యవనస్తుడైన ఫీనెహాసు దేవుని కోసం రోషం కలిగి నిలబడ్డాడు. సమాజంలో పాపము నిలిచిపోవటానికి మంచి సమాచారాన్ని, ఒక సువార్తను పంపించాడు ఫీనెహాస్. ఎప్పుడైతే ఫీనెహాసు ఆ ఇద్దరిని కడుపులో పొడిచాడో అప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు భయం కలిగింది. ఆ భయంతో ఎవరు పాపం చేయాల, తెగులు కూడా ఆగిపోయింది. దేవునికి కూడా కోపాన్ని మళ్లించుకున్నాడు, కోపాన్ని ఆపేసుకున్నాడు. ఏడో విషయంలోనికి వెళ్దాం. ప్రాయచిత్తం చేసిన వాడు. ఫీనెహాస్ అనే పదానికి అర్థం ఏంటంటే దేవోక్తి, అనగా దేవుని వాక్యం. ఈటను తీసుకున్నాడు. ఈట అంటే ఖడ్గానికి సాదృశ్యంగా ఉంది. ఖడ్గం అంటే బైబిల్లో ఏమని సెలవిస్తూ ఉందంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా మరి బైబిల్లో సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఇప్పుడు ఫీనెహాస్ దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నాడు. వాక్యము అనే ఖడ్గాన్ని ధరించుకుని పాపం ఎక్కడ ఉంటుందండి? పాపం ఎక్కడ కలిగిద్ది? మొదటగా ఆరంభించేది ఎక్కడి నుండి? హృదయంలో నుండి మొదటగా దురాలోచనలు, వ్యభిచార మనస్సు, మరి మోసం చేయాలి, అసూయపడాలి, ఇవన్నీ కూడా హృదయంలో నుండి ప్రారంభమవుతాయి. పాపము హృదయంలో ఉంటుంది. కనుక వాక్యం అనే ఖడ్గంతో పాపమును
అంటే హృదయంలో ఉన్న పాపమును కడుపులో గుండా దూసిపోనట్లు పొడవాలి. పొడిచి పొడిచి వాక్యము అనే ఖడ్గంతో ఆ యొక్క పాపమును, నీ హృదయంలో ఉన్న పాపమును పొడిచి 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 చంపాలి. అనగా ఆ ఇద్దరిని, ఆ జిమ్రీని కొజ్బీని కడుపులో గుండా దూసిపోనట్లు ఎట్లా పొడిచాడో అలాగ నీ హృదయంలో ఉన్న పాపాన్ని దేవుని వాక్యం అనే ఖడ్గంతో పొడిచి పొడిచి చంపాలి. ఫీనెహాసు తన దేవుని విషయమై ఆసక్తి గలవాడై, ఫీనెహాసు ఇశ్రాయేళ్ల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన వాడు కనుక నీవు నేను ఫీనెహాసులో నుండి ఈ 7 లక్షణాలని మనము నేర్చుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉంటుంది. మనము మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాం, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటాం, ఈ దేశానికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. నీవు నేను నరకంలో పడి వేదన అనుభవించకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు పాపమును తన మీద వేసుకున్నాడు, తన శరీరం మీద వేసుకున్నాడు. ఆ కొరడా దెబ్బలు తిన్నాడు, సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు చిందించాడు. కనుక నా రక్తమును త్రాగి నా శరీరమును తినువాడే నిత్య జీవము గలవాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఇంకా ఆయన రక్తము త్రాగట్లేదా? ఆయన శరీరము తినట్లేదా? ఒకవేళ అలా ఉన్నట్లయితే మనము పరలోకం చూడలేము. పరలోకంలోనికి మనం వెళ్ళాలి అంటే ఆయన రక్తము త్రాగి ఆయన శరీరాన్ని తిని మన హృదయాన్ని సరిచేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడ్డాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. శ్రమలు లేకుండా ఏ మానవుడికి కూడా ఈ లోకములో మరి అవకాశం లేదు. ఎంత చెట్టుకు అంత గాలి, నీకెంత డబ్బున్నా నీకేదో ఒక శ్రమ, నింద, అవమానం, దుఃఖం, వేదన, కన్నీరు ఉంటానే ఉంటాయి. ఆయన ముఖాన్ని ఉమివేసినా కానీ తుడుచుకొని వెళ్ళిపోయాడు. ఆయన బొచ్చు కత్తిరించు అని అతడు గొర్రె మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన నేను వేడుకొని ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువగా నా దేవుడు పంపిస్తాడన్నాడు. కనుక ఆయన నా తండ్రి నేను అడగలేదు, అడిగితే మరి నా కోసం 12 సేనా వ్యూహాలు పంపించగలడని చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క 12 సేనా వ్యూహములు వచ్చి రక్షించగలవు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వింటూ ఉన్నారు. కనుక ఎంతో శ్రమను యేసయ్య అనుభవించాడు. సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయుడుగా తగ్గించుకున్నాడు. కానీ మన జీవితాల్లో తగ్గింపు ఉండదు. ఒక చిన్న మాట మనల్ని ఎవరైనా అంటే 100 మాటలు ఎదురు తిరిగి మనం మాట్లాడతాం. కానీ యేసయ్య నోరు తెరవలేదు, ఎదురు మాట్లాడలేదు. ఆయన మీద దొంగ సాక్ష్యాలు చెబుతుంటే ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతాడంట అని చెప్పి అన్నప్పుడు ఆయన ఎదురు పలకలేదు. ఆయన ఆత్మ సంబంధమైన దేవాలయమైన ఆయన యొక్క శరీరమును గురించి చెప్తూ ఉంటే మరి అర్థం చేసుకోలేదు. కనుక ఈ పరలోకానికి మార్గము ఎవరయ్యా ఈ లోకములో ఉన్నారు అంటే యేసుక్రీస్తు తప్ప మరి ఎవ్వరు లేరు. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడనూ రాలేడు అని స్పష్టంగా సూటిగా ఆయన ఖరాఖండిగా చెప్తూ ఉన్నాడు. కనుక ఫీనెహాసు వలె మనము కూడా ఈ 7 గుణ లక్షణాలు కలిగి ఉంటే దేవుని రాజ్యమునకు వారసులం అవుతాము. ఇశ్రాయేలులో నుండి తెగులు ఆపిన హీరో ఎవరయ్యా అంటే ఫీనెహాసు. నీవు నేను మనందరము కూడా హీరోలుగా ఉండాలంటే పాపమును అసహ్యించుకుని నీతిగా బ్రతకాలి. నీ హృదయములో ఉన్న పాపాన్ని దేవుని వాక్యమనే ఖడ్గంతో దినదినము కూడా మనము పొడిచి పొడిచి చంపాలి. పవిత్రంగా నీతిమంతులంగా జీవించాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవుడి మాటలను మన ఆత్మీయ వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.